స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. స్వామి మీ ముందుకు ఈరోజు రావడానికి ఏంటంటే ఒక కారణం ఏంటంటే, సో నవంబర్ 15వ తేదీ శనివారం పూట సాయంత్రం 6 గంటలకు వచ్చేసి కేసరపల్లిలో ఉండే అమ్మ ఓల్డ్ ఏజ్ హోమ్లో వచ్చేసి ఆ ఓల్డ్ ఏజ్ పీపుల్ కోసం, మన ఎల్డర్స్ కోసం వచ్చేసి మేము మాయాబజార్ సినిమా వేయాలనుకుంటున్నాం స్వామి. సో ఇది ఎందుకు వేయాలనుకుంటున్నామంటే 3 వారాల క్రితం వచ్చేసి ఆ ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాము. సో మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ డొనేట్ చేయడానికి. సో మేము వచ్చేసి ఆ హోమ్కి రెగ్యులర్గా డొనేట్ చేస్తూ ఉన్నాం అన్నమాట. యాక్చువల్గా చాలామంది వచ్చేసి ఆ హోమ్లో డిప్రెషన్గా ఉన్నారు స్వామి. మేబీ వాళ్ళ పిల్లలకి దూరం అయ్యారని చెప్పేసి, లేకపోతే వాళ్ళ మనవాళ్ళకి మనవరాళ్ళకి దూరం అయ్యారని చెప్పేసి ఆ బాధలో ఉన్నారు. సో మేము వెళ్తే ఒకనొక పెద్ద ఆవిడ పాపం బో అని వెయిట్ చేసింది. సో ఆమెను ఓదార్చేటప్పుడు మాకు చాలా బాధ వేసింది. ఈవెన్ మనం కూడా చాలామంది వచ్చేసి మన ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాం, మన జాబ్స్ కోసం, వాటన్నిటి కోసం. సో మనకేంటంటే తప్పదు ఇంకా. సో మన ఫ్యామిలీ రన్ చేసుకోవడానికి, మనం సస్టైన్ అవ్వడానికి అయితే తప్పదు అనమాట. కానీ పాపం ఆ ఏజ్ పీపుల్ కదా, సో వాళ్ళకి వాళ్ళ పిల్లల దగ్గర నుంచి దూరంగా ఉన్నారని చెప్పేసి ఆ బాధంతా మనసులో దాచుకున్నారు. సో మన నా రోజులు అయితే ఒక 5 నిమిషాలు మాట్లాడినా కానీ వాళ్ళ కడుపులో ఉండే బాధ చెప్పుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. కానీ వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు వాళ్ళు బ్లేమ్ చేయట్లేదు స్వామి. ఇప్పటికీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు లవ్ చేస్తారు, కానీ ఎవరు తెలియదు ఆ పిల్లలేమో పాప అలాగా ఇబ్బంది పెట్టేస్తారు పెద్దవాళ్ళని. సో వాళ్ళు వచ్చేసి వెళ్ళినప్పుడు ఏమడిగారంటే, సరదాగా మీతో స్పెండ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం అని చెప్పేసి అన్నారు అనమాట. సరే వాళ్ళతో ఎలా స్పెండ్ చేద్దామని అనుకుంటుంటే అడిగాను, మీకు ఏ సినిమా ఇంట్రెస్ట్ అని చెప్పేసి. వాళ్ళు చెప్పారు అనమాట, పాత సినిమాలు అంటే ఏదంటే ఏదైనా సరే మేము బాగా చూస్తామని చెప్పేసి అన్నారు. సరే ఇంకెందుకు, పాత సినిమాల్లో మీకు తెలుసు కదా మాయాబజార్ నెంబర్ 1, అందుకని వచ్చేసి మాయాబజార్ సినిమా వేద్దామని చెప్పేసి వాళ్ళకి మాట ఇచ్చాము. ఆ మాట నిలబెట్టుకోవడానికి కోసం వచ్చే వారం శనివారం నవంబర్ 15 చెప్పాను కదా, ఆ రోజు సాయంత్రం వచ్చేసి ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తున్నాం స్వామి. మీ అందరినీ నేను ఇన్వైట్ చేస్తాను. సో మాతో పాటు మీ అందరూ వచ్చి కాసేపు సరదాగా ఆ ఓల్డ్ ఏజ్లో ఆ పెద్దవాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళతో స్పెండ్ చేయండి. సో దీంట్లో వచ్చేసి వాళ్ళందరికీ మేము పాప్కార్న్ కొనియాలని ప్లాన్ చేస్తున్నాము. సో ఇన్ కేస్ మీరు కానీ ఆ ఏజ్డ్ పీపుల్కి ఏమైనా తెచ్చి ఇవ్వాలంటే మీరే పర్చేస్ చేసి మీరు ఇవ్వండి. సో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే మనలోనే వాళ్ళ మనవాళ్ళని, లేకపోతే వాళ్ళ కొడుకుల్ని, వాళ్ళ కూతుర్ని చూసుకుంటారు కదా. సో సరదాగా వెళ్ళేసి కాసేపు స్పెండ్ చేస్తే చాలు స్వామి. ఎందుకంటే పిల్లల్లో పెద్దల్లోనే దేవుడు ఉంటాడు, మీకు తెలుసు కదా. ఎందుకంటే కల్మషం లేని మనసు వాళ్ళది. సో వాళ్ళతో స్పెండ్ చేస్తే ఆ దేవుడితో స్పెండ్ చేస్తే. సో దయచేసి మీకు ఒకవేళ ఫ్రీ టైం ఉంటే మాతో పాటు జాయిన్ అవ్వండి. ఒకరు ఉన్నారు కదా సేపు సరదాగా వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళతో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేద్దాం. సో దీనికి అందరూ వస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాను. స్వామి శరణమయ్యప్ప.